రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 3 రోజులు నిరాహార దీక్ష, ఈరోజు ర్యాలీ కార్యక్రమాలు రాష్ట్రం అంతా జరుగుతూ ఉన్నాయి. ఎలా చేద్దాం అందులో భాగంగా ఈరోజు రాజధానిలో కూడా ర్యాలీ చేయడం జరిగింది. చూస్తూ ఉండడం మీరు అందరికీ తెలుసు, జనం విశేషమైన స్పందన కలుస్తూ ఉంది. 3 రోజులు కూడా రిలే నిరాశ కూడా నిరంతరంగా అంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా జిల్లాలోనే ఫస్ట్గా రాజధానిలో చేసినారు. ఈరోజు ర్యాలీ కూడా బ్రహ్మాండ తినబట్టి దానికోసం ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు జరుగుతూ ఉంది. మా అందరికీ తెలుసు, మెగా డిఎస్సీ అని కాదు, అది ఇది డగా డిఎస్సీ అని అంతా జనాల్లో తెలిసిపోయింది. కాబట్టి దాంట్లో ఏం జరిగిందంటే అర్హులైన వాళ్ళు కాకుండా అనర్హులకు రావడం జరిగింది. ఎందుకంటే దాంట్లో ఏమంటే వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ బేసిన ఉద్యోగులకి ఆ జవాబుదారీ ఇచ్చింది. కాబట్టి కాంట్రాక్ట్ కాదు ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ చేసిన ఉద్యోగులకి రెస్పాన్సిబిలిటీ పెద్దగా ఇవ్వకూడదు. కాబట్టి ఇచ్చి వాళ్ళంతా లూపోళ్ళు అంతా బయటికి పెట్టేసి అదేవిధంగా దాంట్లో అవకతవలు తీరిన దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కింద దాదాపు 2% ఉంటే జీవో నెంబర్ 4 జీవో నెంబర్ 47 ఇచ్చేసి 2% 3% చేసి ఎగ్జామ్ రాసి ఇవ్వాలని ఉంది అందరికి కూడా. అది కొంటే ఎగ్జామ్ కూడా రాయకుండానే వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. దాంట్లో పెద్దగా అవకతవలు తిరిగింది, డబ్బుల్స్ని ఇవ్వడం జరిగిందని ప్రపంచమే రాష్ట్రం అంతా కోడే కూర్చోం. కాబట్టి అది కూడా అది జరుగుతుంది. దానికోసం దాన్ని కప్పించడానికి అంత ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత జీవో నెంబర్ 56 తెచ్చి దాన్ని తిరిగా కోటా కింద ఇవ్వాలని చేసామంటే అయిపోయిన తర్వాత అది చేసింది. కాబట్టి ఇది పక్కా మోసపూరితంగా చేసిన సరే దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఏదైతే మన నీట్ పేపర్ లీక్ అయిందని వస్తున్నామో దాని మీద ప్రధాని ఏదైనా సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేసినాడు. అదేవిధంగా ఇక్కడ లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి అంటే ఆయన కూడా ఈ యొక్క దీనికి సిబిఐకి అప్పగించి ఆయన యొక్క నిజత్వాన్ని అంటే నిరూపించవలసిన అవసరం ఉందని తెలుపుకుంటూ దానికోసమని అవసరం జరిగిన కాబట్టి ఆయన కూడా పదవికి రాజీనామా చేయలేని మాకు డిమాండ్. అదేవిధంగా విద్యా ఫీజు రిమెంట్స్ కానీ విద్యా దీవెన కానీ విద్యా వసతి కానీ ఈ కార్యక్రమం దాదాపు 9,100 కోట్లు ప్లస్ 1100 అంటే 10,000 కోట్ల చిల్లర రూపాయలు ప్రభుత్వం బాకీలు పడింది. విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉంది. వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే లేదా అంతా చదువుతూ ఉన్నాం. అంటే విద్యార్థి లోకం చాలా ముఖ్యం. కాబట్టి మనం అంటాం జంజీ ఉంటుంది, జంజీ అంటే విద్యార్థులే. కాబట్టి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి మేమంతా గట్టిగా ప్రయత్నం చేస్తాం. దానికోసమని ఏదైతే నిధులు ఖచ్చితంగా ఇచ్చి సహాయం చేయాలి ఎవరికి, విద్యార్థులందరికీ. అదేవిధంగా సూపర్ 6లో భాగంగా ఎవరికి యువతకి నెలకి 3,000 నిరుద్యోగ వృత్తికి చెప్పి ఇంతవరకు 3 సంవత్సరాలు అయినా ఇవ్వడం లేదు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా దాదాపు 3 సంవత్సరాలు అంటే ఒక వ్యక్తికి 1,08,000 ఇచ్చి వాళ్ళు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని ఎదుర్కొంటూ ఏదైతే హామీలు ఇచ్చారో హామీల్ని నిలుపుకోవాల్సిన బాధ్యత ఉంది. అదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు లిమిటెడ్ 9 మాత్రం నవరత్నాలు ఇచ్చి చూసా చెప్పకుండా 98% అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అటువంటిది వీళ్ళు అనుకోని హామీలు ఇచ్చి ఎన్నో ఆశలు చూపించి ఓట్లు వేసిన తర్వాత వాళ్ళకి మోసం అంటే 10 సంవత్సరాలకి 18 సంవత్సరాలకే 1,500 అంటే 50 ఏళ్ళకి పెన్షన్ అన్నమాట. ఫ్రీ బస్సులో చెప్తే బస్సులో ఎక్కడ కనబడతలేదు, 3 సిలిండర్లు అది కనబడతలేదు. కాబట్టి అన్ని రకాలుగా అన్నమాట డ్వాక్రా మహిళలకి ఇంటి వడ్డీ లేక రుణాలు కానీ ఏవి ఇస్తలేదు. కాబట్టి అన్ని రకాలుగా ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి చూస్తున్నాము జనాలు కూడా విశేష స్పందన కలిసి ఉంది. ఏ ప్రోగ్రాం పిలిచినా ఈ విధంగా జనాలు వస్తుందంటే ప్రభుత్వం వ్యతిరేకంగా తప్పకుండా ఉంది. రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ కూడా వాళ్ళని కష్టపడే ఖచ్చితంగా వాళ్ళు ఏమంటున్నారంటే 100% మీకు గెలుస్తుంది. అందుకోసమని జనాల్లో కూడా అవేర్నెస్ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని అవి ఏదైతే ఆపుతాలు తిరుగుతుందో అంతా సరి చేసుకొని జనాలకి ప్రజలకు కావాల్సినటువంటి అనుకూలమైన పెన్షన్ కానీ అది నిరుద్యోగ వృత్తి కానీ అదేవిధంగా రుణపడిన ఉంటే ఫీజు రిమెంట్ ఇచ్చి ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఉంది. స్పోర్ట్స్ ముందు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇవ్వాలని ఉంది. దానికి 2% 3% చేస్తే 3% చేసిన తర్వాత అందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అయిన తర్వాత మెగా ఇంకోటి లేదు పొరపాటు జరిగిందని 56 జీవో ఎందుకు వెళ్ళి ఒకసారి ఇచ్చిన తర్వాత ఒకసారి 3% 2% 3% చేసిరే ఎగ్జామ్స్ కాబట్టి అని చెప్పి వాళ్ళకంత ఉద్యోగులు అంత అలాట్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ 56 జీవో ఇచ్చిన తర్వాత జనాలు అనుమానం వస్తుంది. ఏదైనా ముందు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టాప్ చేయాలంటే వాళ్ళ పనులు అయిపోయింది కాబట్టి చేసుకుంటున్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. స్పోర్ట్స్ కింద ఏదో చూస్తున్నాం, ఒక దాంట్లో 35 మంది, ఒక దాంట్లో 39 మంది నేషనల్ గేమ్స్ లేకుండా లోకల్గా వచ్చినందుకు ఇచ్చినారు. కాబట్టి మెరిట్ ఉన్న కాకుండా
అనుకున్న వాళ్ళకి ఇచ్చారంటే జనాల అనుమానం కలుగుతోంది. ఇట్లానే ఈ ప్రజాస్వామ్యంలో ఈ గవర్నమెంట్లో కరప్షన్ అనేది